హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ పేరు వైట్ కాలర్ క్రైమ్స్. డిఫైన్ వైట్ కాలర్ క్రైమ్స్, కైండ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ వైట్ కాలర్ క్రైమ్స్. ఇంట్రడక్షన్లో పోతే, వైట్ కాలర్ క్రైమ్స్ ఆర్ రెఫర్స్ టు ద నాన్ వైలెంట్ ఫైనాన్షియల్ మోటివేటెడ్ ఇల్లీగల్ యాక్ట్స్. వైట్ కాలర్ క్రైమ్స్ అంటే ఏంటి? ఒకరికి ఫిజికల్గా హార్మ్ చేయకుండా ఫైనాన్షియల్లీ మోటివేటెడ్ అంటే మనీ కోసం, మనీ ఒక అల్టిమేట్ గోల్గా పెట్టుకొని ఇల్లీగల్ యాక్ట్స్ చేస్తే అటువంటి యాక్ట్స్ని వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు. కమిటెడ్ బై బిజినెస్ ఆర్ గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఫర్ మానిటరీ గెయిన్ అంటే మనీ మరియు మానిటరీ గెయిన్ కోసం మాత్రమే చేసేటువంటి ఇల్లీగల్ పనులు ఏవైతే ఉంటాయో వాటిని వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు. క్యారెక్టరైజ్డ్ బై డిసీట్, కాన్సీల్మెంట్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే మోసపూరితం. డిసీట్ అంటే మోసపూరితంగా దాచిపెట్టడం, డబ్బుల్ని దాచిపెట్టడం, మరియు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మకానికి ద్రోహం చేసిన కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి క్యారెక్టరిస్టిక్స్గా ఉంటాయన్నమాట వైట్ కాలర్ క్రైమ్స్కి. టైప్స్ ఆఫ్ వైట్ కాలర్ క్రైమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూస్తే, ఫస్ట్ది బ్యాంక్ ఫ్రాడ్. ఇన్వాల్వ్స్ ఇన్ ఫ్రాడ్యులెంట్ లోన్ అప్లికేషన్. లోన్ అప్లికేషన్ ఒక మామూలు ఇండివిజువల్ పెట్టుకోవడం వేరు, ఫ్రాడ్యులెంట్గా లోను పెట్టినట్టు అప్లికేషన్ పెట్టడం, మరియు మ్యానిపులేటింగ్ ద బ్యాంక్ రికార్డ్స్ టు స్టీల్ ద ఫండ్స్. బ్యాంక్లో ఉండే డబ్బులు ఇల్లీగల్ లోన్ పెట్టుకొని దోచుకోవడం. కాజింగ్ మేజర్ ఎకనామిక్ లాస్ టు ద నేషన్. ఇలాగా లోన్లు తీసుకోవడం, ఎక్కువ లోన్లు తీసుకొని ఎగ్గొట్టడం, ఇలాంటివన్నీ కూడా బ్యాంక్ ఫ్రాడ్ లెక్కలో వస్తాయి. నెక్స్ట్ కరప్షన్. పేయింగ్ ఆర్ రిసీవింగ్ మనీ టు ఇన్ఫ్లుయెన్స్ ద డెసిజన్స్. మనీ పే చేయాలి ఆర్ రిసీవ్ చేయాలి. పే చేసిన వాళ్ళది తప్పే, రిసీవ్ చేయడం కూడా తప్పే. పేయింగ్ ఆర్ రిసీవింగ్ మనీ టు ఇన్ఫ్లుయెన్స్ ద డెసిజన్స్. దేనికోసం? డెసిజన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఒక గవర్నమెంట్ అఫీషియల్ లేదా ఒక ప్రైవేట్ అఫీషియల్ ఉన్నాడు, అతను ఇచ్చే డెసిజన్ అనేది పక్షపాతం లేకుండా ఉండాలి. ఆ డెసిజన్ని కరప్షన్ అన్న దాంతో కొనేయడం, డెసిజన్ని కొనడం, అది కరప్షన్ లెక్కలో వస్తుంది. ఫ్రీక్వెంట్లీ అక్యూరింగ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఆర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్. ఎక్కువగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో మరియు పబ్లిక్ సెక్టార్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి. నెక్స్ట్ ట్యాక్స్ ఎవేజన్. ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం. ఇంటెన్షనల్లీ మిస్రెప్రజెంటింగ్ ద ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ రిడ్యూస్ ద ట్యాక్స్ లేబిలిటీ. ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం మనం మిస్రెప్రజెంట్ చేసి, చాలామంది ఫైనాన్షియల్ రికార్డ్స్ కావాలని మిస్రెప్రజెంట్ చేసి తక్కువ చూపించి ట్యాక్స్ అనేది, లైబిలిటీ అనేది తక్కువ చేస్తారన్నమాట. తనపై కట్టాల్సిన ట్యాక్స్ అని తక్కువ ట్యాక్స్ కడతారు. అది ట్యాక్స్ ఎవేషన్ కింద వస్తుంది. దిస్ ఈజ్ ద థర్డ్ టైప్ ఆఫ్ వైట్ కాలర్ క్రైమ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కార్పొరేట్ ఫ్రాడ్. మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ బై ఇండివిడ్యువల్స్ ఇన్ పొజిషన్ ఆఫ్ ట్రస్ట్ విత్ ఇన్ ద కంపెనీ. ఫండ్స్ని మిస్అప్రాప్రియేట్, అవకతవకలు చేస్తారు ఫండ్స్ని. అంటే కంపెనీలో ఉన్న ఫండ్స్ని తన పర్సనల్ యూస్ కోసం, దానికోసం వాడతారు. ఎవరు వాడతారు? కంపెనీలో మోస్ట్లీ ట్రస్టెడ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫండ్స్ని అవకతవకలు చేస్తారు. అది కార్పొరేట్ ఫ్రాడ్ కిందకి వస్తుంది. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ సైబర్ క్రైమ్స్. హ్యాకింగ్ ద డేటా, థెఫ్ట్ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్ ఎయిమ్డ్ ఎట్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే సైబర్ నేరాలు ఏవైతే ఉంటామో మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము, హ్యాకింగ్ చేసి డేటాను థెఫ్ట్ చేస్తారు, మరి మనీని థెఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఐడెంటిటీ థెఫ్ట్. అంటే మేము పోలీసు వాళ్ళము, లేదా నేను కలెక్టర్ని, మీ మీద ఇలాంటి ఆదేశాలు వస్తున్నాయి, మీరు ఇంత అమౌంట్ కట్టండి, ఇలాగా. అంటే కలెక్టర్, పోలీసు యొక్క ఐడెంటిటీని వీళ్ళు థెఫ్ట్ చేస్తారనమాట. ఇలాంటి పనులు చేసి సైబర్ నేరాలు చేస్తూ ఉంటారు. అది కూడా నథింగ్ బట్ వైట్ కాలర్ నేరాల కిందకి వస్తాయి. నెక్స్ట్ అడల్ట్రేషన్. సిక్స్త్ వన్, లాస్ట్ వన్, అడల్ట్రేషన్. మిక్సింగ్ సబ్స్టాండర్డ్ మెటీరియల్స్ ఇన్ ఫుడ్ అండ్ మెడిసిన్ ఫర్ ప్రాఫిట్. ఎక్కువ ప్రాఫిట్ కోసం
మిక్సింగ్ ఆఫ్ సబ్స్టాండర్డ్ మెటీరియల్, స్టాండర్డ్ లేనటువంటి మెటీరియల్స్ ఫుడ్ మరియు మెడిసిన్స్లో కలుపుతూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ అడల్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఏ వైట్ కాలర్ క్రైమ్. నేను ఇచ్చే ఈ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇస్తాను, ఎక్కువ మ్యాటర్ ఇవ్వను. ఎందుకంటే ఆ సైడ్ రైటింగ్ ఏదైతే ఉందో ఆ సైడ్ రైటింగ్ మీనింగ్ తెలుసుకుంటే చాలు, మ్యాటర్ మనం ఎంతైనా రాయొచ్చు. కాబట్టి నేను ఇచ్చేది జస్ట్ ఆ మీనింగ్ తెలుసుకోవడానికి మాత్రమే ఇస్తాను. నోట్స్ ఈజ్ గివెన్ బిలో ఇన్ డిస్క్రిప్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and like our video for motivate us. Thank you friends.